నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. విశాఖలో పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. దేశం గర్వించదగ్గ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఈ అకాడమీ వేదిక కావాలని పిలుపు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ రైతులను పరామర్శించి అనంతరం వారితో ముఖాముఖిలో పాల్గొని వివిధ అంశాలపై చర్చ. విశాఖ ఇసుక తోటిలో తమ నూతన కన్సల్టింగ్ ఫ్యూచర్ నౌ సెంటర్ను ఏర్పాటు చేసిన ఐబీఎం సంస్థ. నూతన సంస్థను సంస్థ ఎండీతో కలిసి ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. గుంటూరు, విజయవాడ నగరాలను కలుపుతూ అమరావతి మెగా సిటీ ఏర్పాటుకు ప్రాథమిక ఆమోదం తెలిపిన సిఆర్డీఏ. వివరాలు వెల్లడించిన రాష్ట్ర మంత్రి నారాయణ. దేశం గర్వించదగ్గ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఒలింపిక్ పతాక విజేత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కృషి చేయాలని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. నగరంలోని ఆర్లవ తోటగరువులో జరిగిన కార్యక్రమంలో పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో నారా లోకేష్ మాట్లాడుతూ బ్యాడ్మింటన్ రంగంలో అద్భుతంగా రాణించి దేశం గర్వించదగ్గ క్రీడాకారిణిగా పీవీ సింధు ఎదగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పీవీ సింధు తనలాగే ఈ అకాడమీలో గొప్ప క్రీడాకారులను తీర్చిదిద్ది దేశానికి అందించాలన్నారు. తమ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మాట్లాడుతూ ఈ అకాడమీలో భవిష్యత్తు 100 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. అకాడమీకి మంత్రి నారా లోకేష్ అందించిన సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ బాబులు మాట్లాడుతూ ఈ అకాడమీ ద్వారా దేశం గర్వించదగ్గ క్రీడాకారులను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, సాప్ చైర్మన్ రవినాయుడు, వైస్ చైర్మన్ భరణి, పీవీ సింధు తల్లిదండ్రులు, పలువురు ప్రముఖ క్రీడాకారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. శ్రీమతి స్వాతి చల్మశెట్టి గారు, the woman behind Anil, who stood fast, woman of very few words, but has committed to support this great institution. The movers and shakers of Visakhapatnam who are all here. To all the coaches, distinguished guests, and my dear children, thank you very much for being exceptionally patient. And the reason we are all here, PV Sindhu Garu, who has made every Indian proud. When the Indian flag was flying high and then we had our Indian anthem there, it really made us all very proud. So thank you, Sindhu, for all your support. And also her better half, we should not forget. Datta garu kampatledu. Ikkada unnaru. Thank you for your support. Thank you for believing in this institution. And yes, you have 18 months to complete. So I stand here looking at the young kids who have shown up in the mid-afternoon. One thought comes to my mind when I look at them. The future of India is sitting in front of us. There is raw passion, talent I see in this room. And I believe that this institute will enable you to harness, build on top of it. And we all don't know where life will take you. But one thing I believe that this institution will play a catalyst in that growth. Many years ago, there was a little girl who dreamt of wearing an Indian jersey. Every morning she would wake up before even the city of Hyderabad would wake up. And she was already in the court practicing, then going back to school studying, coming back and again training. There were no cameras like they are there today. There were no headlines, there were no medals. But sheer determination, discipline, sacrifice has made who she is today. And today, the world knows her as an Olympic medalist, a world champion, and one of India's greatest sporting icons. We are proud to call her our very own dear Sindhu. నగరంలోని ఆరేలవ తోటగరువులో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. ముందుగా తోటగరువులోని అకాడమీ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్కు పివి సింధు, ఇతర కుటుంబ సభ్యులు, టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పివి సింధు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అకాడమీ భవన నమూనాతో పాటు క్రీడాకారులకు అందుబాటులోకి రానున్న అత్యాధునిక సౌకర్యాలు, వసతుల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. అకాడమీపై రూపొందించిన ఏవీని వీక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు, సాప్ చైర్మన్ రవినాయుడు, సాప్ ఎండీ ఎస్ భరణి, గ్రీన్ కోఎనర్జీ ఎఫిషియన్సీ టెక్నాలజీస్ డైరెక్టర్ చమలపట్టి స్వాతి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక పొగాకు యార్డును సందర్శించిన ఆయన అక్కడ రైతులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొనుగోలు కేంద్ర ప్రతినిధులు, నిర్వాహకులతో జగన్ ముఖాముఖి నిర్వహించారు. పొగాకు ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర లభించక తీవ్ర ఆందోళన ఉన్నామని, కూటమి ప్రభుత్వ పాలనలో క్రయ విక్రయాలు సమగ్రంగా జరగక తీవ్ర నష్టాలు చూపిస్తున్నామని ఈ సందర్భంగా జగన్ దృష్టికి రైతులు తీసుకెళ్లారు. రైతులకు మద్దతుగా నిలుస్తూ కొనుగోలు కేంద్రాల పనితీరును సమగ్రంగా పరిశీలించిన వైఎస్ జగన్ గిట్టుబాటు ధర కల్పించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ వేటుకూరి సూర్యనారాయణరాజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు స్వాగతం పలికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి దర్శనం అనంతరం వేటుకూరి సూర్యనారాయణరాజు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో బాలల హక్కుల పరిరక్షణ మరియు సంక్షేమంపై కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. చిన్నపిల్లల హక్కులకు భంగం కలగకుండా చూడాలని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాలకు అడ్డుకట్ట మరియు బాలల విద్య, ఆరోగ్య భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రభుత్వం బాలల కోసం అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులకు సూచించారు. 1039 చైల్డ్ మ్యారేజ్ జరిగింది అని చెప్పారు. కానీ ఆ సంఖ్య అంతకంటే ఎక్కువ. మనకి ఇన్ఫర్మేషన్ కింద స్థాయిలో కింద నుంచి పైకి రాకపోవటం వల్ల మనకి సరైన డేటా రావట్లేదు. అదే విలేజ్ లెవెల్లో ఈ మానిటరింగ్ కమిటీ కనుక ఉంటే, విలేజ్ లెవెల్లో ప్రొటెక్షన్ కమిటీ మనం నెలకు ఒకసారి ఉంటే వేరుకోవటం కాదు, నెలకు ఒకసారి వాళ్ళు సమావేశం అయ్యి ఆ విలేజ్లో చైల్డ్ మ్యారేజెస్ ఏమన్నా జరుగుతున్నాయా, అలాగే దాన్ని చైల్డ్ మ్యారేజ్ జరిగితే అక్కడ ఉన్న రాజకీయ నాయకులు అంటే సర్పంచ్ వీళ్ళంతా వాళ్ళతో మాట్లాడి వాటిని ఆపుతున్నారా, అలాగే డ్రాప్ అవుట్స్ స్కూల్స్
ఈ డ్రాప్ అవుట్స్ ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? చైల్డ్ లేబరు ఎవరున్నారు? చదువుకోకుండా బడి బయట పిల్లలు ఏం చేస్తున్నారు? ఇదంతా ఎప్పటికప్పుడు ప్రతి నెల చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ, విలేజ్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ, అలాగే మున్సిపాలిటీలో అయితే వార్డ్ లెవెల్. ఐబీఎం సంస్థ తన నూతన కన్సల్టింగ్ ఫ్యూచర్ నో సెంటర్ను విశాఖ ఇసుకతోట జంక్షన్ వద్ద ఉన్న లాన్సమ్ స్క్వేర్ భవనంలో ఏర్పాటు చేసింది. ఈ భవనాన్ని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఐబీఎం ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పేటల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ విశాఖను గ్లోబల్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దడమే కాకుండా ఏపీ యువత ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యాలయ్యేలా బలమైన ఎకోసిస్టమ్ను నిర్మిస్తున్నామని తెలిపారు. భారత సాంకేతిక రంగాన్ని బలోపేతం చేయడంలో మరియు విశాఖలో లభించే ప్రతిభావంతులైన మానవ వనరులను వినియోగించుకోవడంలో ఈ సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని ఐబీఎం ప్రతినిధులు పేర్కొన్నారు. భారతదేశంలో ఐబీఎం తన ఫ్యూచర్ నో సెంటర్ను ఏర్పాటు చేసిన 15వ నగరం విశాఖపట్నం కావడం విశేషం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశాఖ జిల్లా శాఖ రాష్ట్ర బంద్లో భాగంగా విశాఖలో చేపట్టిన విద్యా సంస్థల బంద్ పాక్షికంగా జరిగింది. నగరంలోని కొన్ని కళాశాలలకు ఏబీవీపీ ప్రతినిధులు వెళ్లి బంద్ చేయించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ ఏబీవీపీ ప్రతినిధులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ విశాఖ జిల్లా శాఖ కన్వీనర్ నితిన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 8,600 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి పడిందన్నారు. ప్రభుత్వం తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 75ని రద్దు చేసి ప్రైవేట్ విద్యా సంస్థలో పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపచేయాలన్నారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు వసతులు మెరుగుపరిచే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నితిన్ కోరారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజు దందాను అరికట్టి అందరికీ విద్యను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలల నుండి పీజీ ప్రొఫెషనల్ కళాశాలల వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రకటించడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో చూసుకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే ఉందో దాదాపుగా 6,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఈరోజు ప్రభుత్వం నిలిపివేసింది. ఏబీవీపీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ ని ఇమీడియట్ గా రిలీజ్ చేయాలి అని చెప్పి. అదేవిధంగా జీవో నెంబర్ 77ని రద్దు చేసి ప్రైవేట్ కాలేజీల్లో పీజీ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేసి అడ్మిషన్లు స్టార్ట్ చేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో కనీస మౌలిక సదుపాయాలకు కూడా తావు లేకుండా పోతుంది. అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్స్ లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించి మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఏవైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయో భారత రాజ్యాంగం ప్రకారం చక్కని విద్య, మంచి భోజనం, ఆరోగ్యం, పరిశుభ్రత, ఉజ్వల భవిష్యత్తు పొందడం బాలల హక్కు అని రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య స్పష్టం చేశారు. అటువంటి హక్కు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలు జరుగుతుందో తెలుసుకునేందుకు ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్రను చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఈ యాత్రలో భాగంగా బాలకోటయ్య బుధవారం విజయనగరం జిల్లాలో పర్యటించారు. స్థానిక వేణుగోపాలపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకంలో సంక్షేమ శాఖ అధికారులు, హాస్టల్ వార్డెన్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, గురుకులలో ప్రవేశాలు, త్రాగునీరు, ప్రజల సంతృప్త స్థాయి, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, విద్యార్థుల భద్రత, పరిశుభ్రత, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు, ఐఐటి నీట్ పరీక్షలకు శిక్షణ, నెట్ జీరో పాఠశాలలు తదితర అంశాలతో పాటు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్న పథకాలపై సమీక్షించారు. విద్యార్థులతో మాటామంతి నిర్వహించిన అనంతరం వసతి గృహాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తన యాత్ర ప్రాముఖ్యతను వివరించారు. ఇప్పటికే అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలో తన యాత్ర పూర్తి అయిందని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం ఉన్నత భవిష్యత్తును పొందే హక్కు బాలలకు ఉందన్నారు. రాజ్యాంగం ఇచ్చిన ప్రతి హక్కు ప్రతి పౌరుడికి అందాలి అని చెప్పాడు. ఈ రోజున ఈ గురుకుల పాఠశాల పిల్లలు ఉన్నారంటే ఆ పిల్లలకి రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చింది.
ప్రభుత్వం ఒక ప్రామిస్ చేసింది, వాళ్ళకి భోజనం పెట్టాలని చెప్పింది, వాళ్ళకి వసతి సౌకర్యం చూస్తానని చెప్పింది, పరిశుభ్రతను వాగ్దానం చేసింది, వాళ్ళ ఆరోగ్యానికి ప్రమాణం చేసింది, వాళ్ళను ఉన్నతమైన విద్యాబిడ్డలుగా తీర్చి ఈ దేశానికి భావి భారత పౌరులుగానో లేదా కన్న తల్లిదండ్రులకి మంచి చేసేందుకు ఉపయోగిస్తానని ప్రభుత్వం భరోసా చేసింది. అది వాళ్ళ హక్కు. ఆ హక్కును పరిరక్షించేందుకు ఆ హక్కు ఖచ్చితంగా వాళ్ళకు అందుతుందా లేదా అని చూసేందుకు నేను వచ్చానని తెలియజేస్తున్నాను. రెండో మాట, వాళ్ళు మీరు ప్రధాన పత్రికలు చూడండి, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. ఏంటి ఆ శ్వేతపత్రం? తన 2 ఏళ్ల పరిపాలనా కాలంలో ముఖ్యమంత్రి గారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కేవలం 2 ఏళ్లలోనే 1,50,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకి వినియోగించామని చెప్పారు. అంటే ప్రభుత్వం అంటే ఈ జవాబుదారీతనం ఉండాలి, ప్రభుత్వం అంటే ఈ బాధ్యత ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి కమిషన్ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న అమరావతి చిత్రకళా వీధి ఉత్సవానికి సంబంధించిన పోస్టర్ను సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విజయవాడలోని తమ క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని, కళాకారుల సృజనాత్మకతను ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ భారీ కళ ఉత్సవాన్ని రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఆగస్టు 8 మరియు 9 తేదీలలో ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలోని కోరేటిపాడు విద్యానగర్ రోడ్లో ఈ కళా ఉత్సవం జరుగుతుందన్నారు. ఇందులో ప్రధానంగా సందర్శకులు స్వేచ్ఛగా తిలకించేలా ప్రత్యేక సాంస్కృతిక వీధి నిర్మాణం, దేశం నలుమూలల నుండి విచ్చేసి వివిధ రకాల చిత్రకళ ఉత్పత్తులు, హస్తకళల ప్రదర్శన మరియు విక్రయాల కోసం 800కు పైగా స్టాల్స్, నిర్విరామంగా సాగే ప్రత్యేక కళారూపాలు, సంగీత విభాగిరి, వినోద కార్యక్రమాలకు 9 కళా వేదికలు, లైవ్ ఆర్ట్ ఇన్స్టాలేషన్స్, ప్రత్యేక ఫోటో బూతులు, విభిన్న రుచులతో కూడిన ఫుడ్ కోర్టులు ఉంటాయన్నారు. గత ఏడాది రాజమహేంద్రవరంలో నిర్వహించిన చిత్రకళ వీధికి అపూర్వ స్పందన లభించిందని, ఆ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ ఏడాది రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న గుంటూరులో మరింత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు. గుంటూరు, విజయవాడ నగరాలను కలుపుతూ అమరావతి మెగాసిటీ ఏర్పాటుకు సిఆర్డీఏ అథారిటీ ప్రాథమిక ఆమోదం తెలిపింది. ఈ మెగాసిటీని దాదాపు 1 కోటి జనాభా లక్ష్యంతో అభివృద్ధి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతి, విజయవాడ మధ్య కృష్ణానదిపై అదనపు వంతెన నిర్మాణంపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు విజయవాడ రైల్వే స్టేషన్, దుర్గగుడి, భవానీ ఐలాండ్ మీదుగా వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు పీపీపీ పద్ధతిలో రోవే ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నారాయణ వివరాలను వెల్లడించారు. మొత్తం ల్యాండ్ 2344 ఎకరాలు మొత్తం ల్యాండ్ ఇస్తామని గ్రామ రిజల్యూషన్ ఇచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ ఇచ్చారు. దాన్ని యాక్చువల్గా వాళ్ళ అథారిటీ అప్రూవ్ చేసింది. అదేవిధంగా పల్నాడులో ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి. పల్నాడు ఏరియాలో ఏదైతే మనం తీసుకుంటున్నామో వాటిలో ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ఇనామ్ ల్యాండ్స్ 244.39 ఎకరాలు 244.39 ఎకరాలు అవి ఎండోమెంట్స్వి. అయితే వాటిల్ని మనం డైరెక్ట్గా ల్యాండ్ పూలింగ్లో తీసుకొని ఇవ్వాలంటే సుప్రీంకోర్టు వాటి ఆర్డర్స్ ప్రకారం ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి పేమెంట్ కట్టాలి. అది 122 కోట్లు అవుతుంది. ఆ 122 కోట్లు సిఆర్డీఏ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కట్టడానికి వాళ్ళు యాక్చువల్గా దానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా హ్యాపీనెస్ట్ 2014-19లో హ్యాపీనెస్ స్టార్ట్ చేసాం. అది కేవలం ఒక అరగంటలోనే అన్నీ బుక్ అయినాయి. అయితే గత ప్రభుత్వం దాన్ని రకరకాలుగా చిత్రీకరించడం వల్ల గత 5 సంవత్సరాలు అది ఆగిపోవటం, మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని టేకప్ చేసాం. అయితే ఏపీ రేరాకి ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ రెన్యూవల్ చేయాలంటే ఫీజు కట్టాలి. ఆ రెన్యూవల్ ఫీజు ఎగ్జంప్షన్కి వాళ్ళ అథారిటీలో పెట్టడం జరిగింది. దాన్ని అథారిటీ యాక్చువల్గా యాక్సెప్ట్ చేసింది. రేరాకి ఏదైతే రెన్యూవల్ ఫీజు కట్టాలో, ఎందుకంటే ఈ హ్యాపీనెస్ అనేది పబ్లిక్ కోసంగా చేసిన ప్రాజెక్టు,
అందువల్ల వాళ్ళ మీద మళ్ళీ ఇంకా బర్డెన్ వేయకూడదనే ఉద్దేశంతో దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రైతు సోదరులకి యాన్యుటీ 300 crores అవుతుంది. లాస్ట్ మంత్లో 300 crores యాక్చువల్గా పే చేయడం జరిగింది. అది APPFCL కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకొని పే చేసాం. దాని రియాక్టిఫికేషన్గా మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం బామిని మండలం పాలవస గ్రామంలో ఏనుగుల గుంపు తీవ్ర బీభత్సం సృష్టించింది. రాత్రికి రాత్రే గ్రామంలోకి చొరబడిన గిరిజనుల ఇల్లు, కోళ్ల ఫారాలు, చిరుధాన్యాల నిల్వలు, అరటి తోటలను పూర్తిగా ధ్వంసం చేశాయి. ఈ దాడితో తీవ్ర నష్టం వాటిల్లడంతో గిరిజనులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. కుంకి ఏనుగులు ఎక్కడ ఉన్నాయో, వాటి సేవలు ఎందుకు ఉపయోగపడటం లేదో అర్థం కావడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. వన్యప్రాణులను కాపాడంతో పాటు వాటి దాడి నుంచి గిరిజనుల ప్రాణాలను, జీవనాధారాన్ని రక్షించడం కూడా అంతే ముఖ్యమని బాధితులు స్పష్టం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా తక్షణమే స్పందించి తీవ్రంగా నష్టపోయిన గ్రామానికి సహాయ చర్యలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్ కు చెందిన నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్ గా మల్లా విజయప్రసాద్ ఉంటూ పలు రాష్ట్రాల్లో అనేక వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 3,000 కోట్లకు పైగా చిట్ ఫండ్ ఆర్థిక అవకతవకలకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా ఈడీ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తుంది. బీహార్ చెందిన ఈడీ బృందాలు హైదరాబాద్, విశాఖతో పాటు పలు చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా పోలీస్ బందోబస్తు మధ్య ఈడీ బృందాలు సోదాలు నిర్వహించాయి. మల్లా విజయప్రసాద్ కార్యాలయాలు, నివాసాలపై జరిగిన ఈడీ దాడులపై మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. ఎల్ఐసి ప్రభుత్వం తన వాటాలను మరింత తగ్గించాలనే నిర్ణయాన్ని నిరసిస్తూ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ విశాఖపట్నం డివిజన్ ఆధ్వర్యంలో లంచ్ అవర్ నిరసన ప్రదర్శన బుధవారం విజయవంతంగా నిర్వహించింది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఎల్ఐసిలోని 6.5% వరకు వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఐసీయూ ప్రధాన కార్యదర్శి క్రామెడ్ గండ వరప్రసాద్ తీవ్రంగా ఖండించారు. నిబంధనల పేరుతో దేశంలోని అతిపెద్ద ఆర్థిక సంస్థపై ప్రజా యాజమాన్యాన్ని బలోపేతం చేయాల్సింది పోయి ఇలా బలహీనపరచడం సరికాదని ఆయన అన్నారు. ఆర్థిక లోటును పూడ్చుకునేందుకే కేంద్ర ప్రభుత్వ రంగాన్ని విక్రయిస్తుందని, కోట్లాది మంది పాలసీదారుల విశ్వాసంతో నిలిచిన ఎల్ఐసిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రతిపాదిత వాటాల విక్రయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు. ప్రపంచంలోనే క్లెయిమ్స్ చెల్లింపులు అక్రయంలోని ఎల్ఐసిలో ఎఫ్పిఓని వ్యతిరేకించండి. ప్రపంచంలోనే క్లెయిమ్స్ చెల్లింపులు అక్రయంలోని ఎల్ఐసిలో ఎఫ్పిఓని వ్యతిరేకించండి. అత్యధిక ఆస్తులు కలిగి ఉన్న ఎల్ఐసిలో ఎఫ్పిఓని వ్యతిరేకించండి. అత్యధిక ఆస్తులు కలిగి ఉన్న ఎల్ఐసి. బులెటిన్ ముగిస్తున్న హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. దేశం గర్వించదగ్గ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఈ అకాడమీ వేదిక కావాలని పిలుపు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ రైతులను పరామర్శించి అనంతరం వారితో ముఖాముఖిలో పాల్గొని వివిధ అంశాలపై చర్చ. విశాఖ ఇసుక తోటిలో తమ నూతన కన్సల్టింగ్ ఫ్యూచర్ నౌ సెంటర్ను ఏర్పాటు చేసిన ఐబీఎం సంస్థ. నూతన సంస్థను సంస్థ ఎండీతో కలిసి ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. గుంటూరు, విజయవాడ నగరాలను కలుపుతూ అమరావతి మెగా సిటీ ఏర్పాటుకు ప్రాథమిక ఆమోదం తెలిపిన సిఆర్డీఏ. వివరాలు వెల్లడించిన రాష్ట్ర మంత్రి నారాయణ.
ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.